హలో ఎవ్రీవన్. వంటలు అమ్మాయిలు మాత్రమే చేస్తారా? నేను మీకన్నా సూపర్‌గా చేస్తానని లాస్ట్ టైం మా అన్నయ్య మటన్ దమ్ బిర్యానీ చేశాడు. ఇప్పుడేమో మటన్ కీమా సూపర్‌గా చేశాడు. దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అవుతున్నప్పుడు ఈ ప్లేట్‌లో కనిపించే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్, పట్టా, ఇలాచీ, లవంగం, అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో 2 ఆర్ 3 ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేయాలన్నమాట, అంతా కలిసేలాగా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ దీంట్లో టమాటోని వేసుకోవాలి. 2 టమాటోస్ వేసుకోవాలి. సో ఈ టమాటో అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలన్నమాట. టమాటో మగ్గేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది బాయిల్ చేసి పెట్టుకున్న కీమా. ఇది ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసి పెట్టాము. ఈ కీమాని ఇందులో వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గరం మసాలా 1 స్పూన్ అండ్ మటన్ మసాలా 1 స్పూన్, ఈ రెండు యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బాయిల్డ్ వాటర్ని వేసుకోవాలి. బాయిల్డ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ని వేస్తే ఇది గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో దట్ బాయిల్డ్ వాటర్ని కొంచెం వేసుకుంటే చాలు. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ అవనివ్వాలన్నమాట. సో 5 విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కారాన్ని వేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. మేమైతే మటన్ కీమా బాయిల్ చేసినప్పుడు పసుపు ఇంకా సాల్ట్ వేసేసి బాయిల్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇంకా సాల్ట్ వేయలేదన్నమాట. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. సో దీనంతటిని బాగా కలిపేసి లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దీన్ని తింటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మటన్ కీమా నార్మల్గా డ్రైగా ట్రై చేసి ఉంటారు, కానీ ఇలా గ్రేవీగా ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.